హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ పండుగతోనే కదా పండుగలన్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ పండుగ ఇదే అన్నమాట హిందువులకి. నిన్న మా అబ్బాయి హోంవర్క్ రాసుకుంటే రాసుకోలేదు, ఈరోజు రాసుకుంటున్నాడు అనమాట. ఎట్లా ఈరోజు ఫెస్టివల్ కదా, అందుకోసమే హాలిడే ఇచ్చారనమాట. మళ్ళీ రేపు స్కూల్కి అయితే వెళ్ళాలి. మా చిన్నోడును మా ఆయన పడుకున్నారు. ఇంకా రైస్ ఏం వండలేదు, పూరీలు చేశాను, అవి తిని పడుకున్నారు. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 5కి ఏమో లేసాను. మీరు ఈ తొలి ఏకాదశికి ఎలాంటి సెలబ్రేషన్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. చాలా వరకు అయితే సెలబ్రేషన్స్ అంటూ ఏమో ఉండరు, కొందరు ఉపవాసం ఉంటారు, ఇంకొందరు అయితే దంచిపడేసాడే. మా అక్కలంటే ఉపవాసం అంటూ సెంటిమెంట్ ఏమీ లేదు. ఈ రోజు నేను ఏం కర్రీ వండానో చెప్పలేదు కదా, నేనైతే మటన్ వండినా. మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈరోజు ఫెస్టివల్ అని చెప్పేసి ఇలా శారీ అయితే కట్టుకున్నాను, ట్రెడిషనల్గా ఉండడం కోసం. చాలా వరకు అయితే శారీస్ క్యారీ చేయను, సో ట్రెడిషనల్గా ఉండాలని చెప్పేసి నేనైతే కట్టుకున్నాను అనమాట. ఎనీవే, నా శారీ ఏ విధంగా ఉందో చెప్పేసేయండి. నేను బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను చాలా సింపుల్గా. సో టోటల్లీ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎనీవే, నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తుంది అనమాట. బట్ అది ప్రజెంట్ పని అంటూ ఏమి లేదు. నేను మార్నింగ్ 5కి ఏమో లేసాను, సో 12 వరకు పని అంతా ఫినిష్ అయిపోయింది. పిల్లలకి స్నానం పోయడము, ఇంకా కర్రీ చేయడము, పూరి చేయడము, ఇంకా ఇల్లు తిరగడం, ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయి కదా ఫెస్టివల్ అన్నప్పుడు. సో పూజ అవన్నీ కూడా కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు అయితే ఇంకా ఒక రైస్ వండితే సరిపోతుంది. సో రైస్ వండదాం, ఎందుకంటే రైస్ అవన్నీ లేట్ అవుద్దని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పూరి విత్ మటన్ కర్రీ అయితే తినేసాము. ఇప్పుడైతే నేను రైస్ పెట్టిస్తా. ఓకే, మటన్లోకి బగారన్నం అయితేనే టేస్టీగా ఉంటుంది, అదైతే తినబుద్ధి అవుతుంది వైట్ రైస్ కంటే. అందుకోసమే నేను ఇక్కడ అదే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. అవును, ఇంతకీ మీకు ఫెస్టివల్లలో ఇష్టమైన పండుగ అయితే కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువగా బోనాలు అండ్ బతుకమ్మ, ఈ పండుగలు అయితే చాలా ఇష్టం. కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది, ఆనియన్స్ పచ్చిమిర్చి. ఇంకా ఇప్పుడైతే నేను బకారా రైస్ పొయ్యి మీద వేస్తా. పని అయితే తీరినట్టే, ఇంకొక గిన్నెలు ఒక్కటే ఉన్నాయన్నమాట. సో రైస్ కూడా పెట్టేసినాను. అదేంటో ఫెస్టివల్ టైంలో అయితే అసలు పని అస్సలు తీరదు. మామూలుగా మస్తు బాగా పని ఉంటుంది, ఎందుకో మరి ఎంత చేసినా కూడా ఎక్స్ట్రా ఊరుతూనే వస్తుంది అనమాట. నానబెట్టుకున్న రైస్ వేసుకుంటే సెట్ అవుతుంది. మళ్ళీ ఉంది అసలు సారీ లైట్ కలర్ అనమాట. ఇది ఏం కలర్ అంటారు, ఆనియన్ కలర్ అంటారు కావచ్చు, మేబీ అదేనా చెప్పండి. ఆనియన్ కలరే అనుకుంటున్నా, సో ఏమోలే. గిన్నెలు చూడండి, సింకు నిండింది. ఇప్పుడు గిన్నెలన్నీ తోమాలి. ఏంటో కానీ గిన్నెలు తోమడం పెద్ద టాస్క్ అసలు. వేడి వేడి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఆల్సో మటన్ కర్రీ వండి ఇందులో ఓట్స్ పెట్టాను అనమాట. ఆల్రెడీ పూరీలు మటన్ తినేసాము. మా చిన్నోడు మా ఆయన పడుకున్నారు. వాళ్ళు లేసాక ఇంకా మేము లంచ్ చేయడమే. ఆల్రెడీ 1 కావస్తుంది. గిన్నెలు కూడా తోమేసి పక్కన పెట్టాను. ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ తొలి ఏకాదశి మొహరం పండుగ శుభాకాంక్షలు. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.